అవునా కదా? దీన్ని బట్టి కొంతమందికి ఏముంటుంది, ఎవరి దగ్గరికి లేనిది నీ దగ్గర ఉందనుకోండి, ఎవరి దగ్గర లేదు నీ దగ్గర ఉందనుకోండి, ఏముంటుంది నీకు? కానీ బైబిల్ ఇక్కడ దేన్ని బట్టి అతిశయించమంటాడు? నిరీక్షణ బట్టి ఎవరు అతిశయిస్తారు? అతిశయంలో ఏముంటుంది? సంతోషం, ఆనందం. అబ్బా వాళ్ళ దగ్గర లేదండి మా దగ్గర ఉందని ఎవడనే, వాళ్ళ దగ్గర లేదండి మా దగ్గర ఉందని ఎవరిని ఎడుతాడా? వాళ్ళ దగ్గర లేదండి మా దగ్గర ఉంది అని ఎవరిని ఏడిస్తాడా? ఎవరు ఏడిస్తారు? వాళ్ళు ఏడిస్తారు. అరే వాళ్ళ దగ్గర ఉంది మా దగ్గర లేదని ఆడు ఏడిస్తారు, కానీ ఉన్నవాడి దగ్గర యాడ్. అందుకే వాక్యం అక్కడ ఏం చెప్తుందంటే, నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాడు. దేన్ని బట్టి మన అతిశయము? నా దేవుడు ఈ శ్రమలో కూడా నాకు సహాయం చేస్తాడు అని అతిశయించాలి. ఇగో ఈ కరువులో, ఈ ఇబ్బందులో, ఈ శ్రమలో, ఈ కష్టములో దేవుడు నాకు ఆనందాన్ని ఇస్తాడు అని అతిశయం ఉండాలి.